ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది 119వ కీర్తన 10వ వాక్యం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. మరి ఈ దినమున దావీదు గారు తను మాట్లాడాడు. ఈ దినమున మనం మాట్లాడుతున్నాం, మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. మరి మనం అలా వెతికే వారుగా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువుల వారిని ఏ దినమైనా సరే మనం వెతికేవారుగా ఉన్నామా? మరి వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, మరి పెడచెవిన పెడుతున్నాం. మరి దేవుణ్ణి ఎదిగినట్లయితే అది కూడా ఎలా వెతకాలి? నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని ధ్యానించాలి. అప్పుడు నీవు వెతికినట్లు లెక్క. ప్రియమైన విశ్వాసి, ఆ రీతిగా మనం ఉన్నామో లేదో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఛానల్ని వీక్షించుచున్నాము, చూచి చూడనట్లుగా దాన్ని మరి ప్రక్కన పెడుతున్నాం. వాక్యాన్ని వినడానికి చాలా బాధపడుతున్నాం. కనుక దేవుడే స్పష్టంగా తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మన పూర్ణ హృదయంతో దేవుని వెతికిన ఎడల మన యొక్క ప్రతి అవసరమును, ప్రతి అక్కరను తీర్చగలిగిన దేవాతి దేవుడికి మనం రుణస్థులుగా ఉంటాం. అట్టి వారిగా మనం ఉందాము అనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాగణుడ, సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ యొక్క నూతనమైన దినమున నూతనమైన వాగ్దానము చేత మమ్మల్ని అందరినీ కూడా మీలోనికి నడిపించమని, అట్టి పూర్ణ హృదయములను మాకు దయచేయమని, ఆ పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెదికే వారిగా ఉండే విధంగా మమ్మల్ని మీలోకి నడిపించుకోమని బ్రతిమలాడుకుంటూ, ప్రభువా, ప్రతి విశ్వాసను కూడా మీ పాదాల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.